ఈరోజు టాపిక్ దంతాల గురించి తెలుసుకుందాం. సో దంతాల అధ్యయనాన్ని ఒడెంటాలజీ అంటారు. ఒడెంటాలజీ అంటారు. సో ఇందులో డెంటిన్ అనే పదార్థంచే ఏర్పడుతుంది. ఇది వచ్చేసరికి దంతం యొక్క కిరీటాన్ని కప్పుతూ ఉండే మెరిసే పొరను ఏమంటారంటే ఎనామిల్ అంటారు. ఎనామిల్. సో పింగాణి లాంటి పొర అనమాట ఎనామిల్. అదే మానవ శరీరంలోనే అత్యంత గట్టి దృఢమైన పదార్థం కూడా ఈ ఎనామిల్. ఇది చాలా గట్టిగా ఉంటుందన్నమాట. మానవ దంతాలు మనిషి జీవితకాలంలో 2 సార్లు వస్తాయి. సో ఇలా 2 సార్లు రావడాన్ని ద్వివార దంతి అని చెప్పేసి అంటారు. అదే చేపలు, సకశేరుకాలు, ఇతర జీవులు బహువార దంతి అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో దంతాలు లేని జీవి వచ్చేసరికి నెమలి, ఆస్ట్రిచ్ పక్షుల్లో అయితే, తాబేలు సరీసృపం. ఎక్కువ దంతాలు గల జీవి ఆపోసం, 50 దంతాలు ఉంటాయి. గుర్రం, పంది 44 దంతాలు. మానవ దంతాలు 2 రకాలు: పాల దంతాలు, శాశ్వత దంతాలు. సో చిన్నపిల్లల్లో 8-9 సంవత్సరాల్లో పాల దంతాలు అనేవి ఊడిపోతాయి. సో పాల దంతాలు అనేవి ఎన్ని ఉంటాయి అంటే 20 ఉంటాయి. సో తర్వాత 8 సంవత్సరాలు ఊడిపోయిన తర్వాత మొత్తము 32 దంతాలు అనేవి ఏర్పడతాయి. వీటిని శాశ్వత దంతాలు అంటాం. సో ఇవి పర్మనెంట్, చనిపోయే వరకు ఇవే దంతాలు ఉంటాయి అన్నమాట.